డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. భారత్తో యుద్ధానికి కాలు దూతున్న వేళ పాకిస్తాన్కు సొంత పౌరుల నుంచి వ్యతిరేకత మొదలైంది. భారత్తో యుద్ధం అంటే పాకిస్తానీ పౌరులకు కూడా నచ్చటం లేదు. అందుకు ఇదిగో ఈ వీడియోనే నిదర్శనం. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఉన్న వివాదాస్పద లాల్ మసీదులో భారత్తో యుద్ధం జరిగితే పాకిస్తాన్కు మద్దతుగా నిలుస్తారా అని అక్కడి మత గురువు మౌలానా అబ్దుల్ అజీజ్ ఘాజీ తన అనుచరులను ప్రశ్నించగా ఒక్కరు కూడా చేయి పైకి లేపలేదు. పూర్తి నిశ్శబ్దం ఆవరించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన దాదాపు 2 వారాల తర్వాత ఈ పరిణామం జరిగింది. ఈ దాడి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తీవ్ర స్థాయికి చేర్చింది. ఈ నేపథ్యంలో తీవ్రవాద భావజాలానికి ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి కేంద్రంగా భావించే లాల్ మసీద్లో చోటు చేసుకున్న ఈ సంఘటన పాకిస్తాన్లోని అంతర్గత పరిస్థితులకు అద్దం పడుతోంది. లాల్ మసీద్లో విద్యార్థులు అనుచరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మౌలానా ఘాజీ, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఒకవేళ భారత్తో పాకిస్తాన్ యుద్ధం చేస్తే మీలో ఎంతమంది పాకిస్తాన్కు మద్దతుగా నిలిచి పోరాడతారు అని ప్రశ్నించారు. అయితే సమావేశంలో ఉన్న వారిలో ఎవరూ స్పందించలేదు. ఒక్కరు కూడా చేయి పైకి లేపలేదు. దీనిపై ఘాజీ స్పందిస్తూ అంటే మీకు తగినంత అవగాహన ఉందని అర్థం అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ పాలనా వ్యవస్థపై ఘాజీ తీవ్ర విమర్శలు గుప్పించారు. నేడు పాకిస్తాన్లో అవిశ్వాస వ్యవస్థ ఉంది. ఇది క్రూరమైన పనికి రాని వ్యవస్థ. ఇది భారత్ కన్నా దారుణంగా ఉంది అని వ్యాఖ్యానించారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో జరుగుతున్న అణచివేతను ప్రస్తావిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం తన సొంత ప్రజలపైనే బాంబు దాడులు చేస్తోందని ఆరోపించారు. బలూచిస్తాన్లో ఏం జరిగింది? పాకిస్తాన్ అంతటా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలలో వారు ఏం చేశారు? ఇవన్నీ దారుణాలు. ప్రభుత్వం సొంత పౌరులపైనే బాంబులు వేసింది అని ఘాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాల్ మసీద్లో రికార్డ్ చేసిన ఈ వీడియోను ప్రముఖ విశ్లేషకుడు హుస్సేన్ హక్కానీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది కాస్త వైరల్గా మారింది. పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఈ వీడియోపై తీవ్ర చర్చ జరుగుతోంది. పాకిస్తాన్లోని ప్రజల్లో పెరుగుతున్న నిరాశ, అసంతృప్తికి ఈ ఘటన నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం అక్కడి పౌర సైనిక నాయకత్వంపైనే కాకుండా భారత్ పట్ల పాకిస్తాన్ అనుసరిస్తున్న సైద్ధాంతిక వైఖరిపై కూడా ప్రజల్లో నెలకొన్న భ్రమల తొలగింపును సూచిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు భారత్కు వ్యతిరేకంగా తీవ్రవాద పిలుపులకు కేంద్రంగా ఉన్న లాల్ మసీద్లోనే యుద్ధానికి మద్దతు లభించకపోవడం పాకిస్తాన్లోని అంతర్గత వైరుధ్యాలు, విభేదాలు ఎంత లోతుగా పాతుకుపోయాయో తెలియజేస్తోందని చెప్తున్నారు. ఈ అంతర్గత అసమ్మతి ఇటీవల ఇస్లామాబాద్ ప్రదర్శిస్తున్న అణు హెచ్చరికలు, దౌత్యపరమైన ఆందోళనలు కలిసి పాకిస్తాన్ స్వదేశంలోనూ అంతర్జాతీయ వేదికపైన అనిశ్చిత స్థితిలో ఉందని సూచిస్తున్నాయి. अगर पाकिस्तान हिंदुस्तान की जंग में आप में से कितने लोग पाकिस्तान का साथ देंगे? हाथ खड़ा कर। कम ही नजर आ रहे हैं। इसका मतलब है कि काफी समझ पैदा हो चुकी है। मसला यह है कि पाकिस्तान और हिंदुस्तान की जंग इस्लाम की जंग ही नहीं है। पाकिस्तान की जंग कौमियत की जंग है। और आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, किसी ने पूछा कि एक शख्स कौमियत के लिए लड़ता है, शुजाअत के लिए लड़ता है और गैरत के लिए लड़ता है, तो कौन अल्लाह के रास्ते में है? तो आपने उसका उसूल और ज़ाब्ता बताया, मन क़ातला लितकून कलिमतुल्लाहि हियल उलिया। फरमाया वो अल्लाह के रास्ते में जो इसलिए जिहाद करता है, क़िताल करता है कि अल्लाह का दीन सरबुलंद हो जाए। आज पाकिस्तान में जो कुफरिया निज़ाम है, जो जालिमाना निज़ाम है और जो फिस्क़ व फुजूर है, वो हिंदुस्तान से ज्यादा बढ़कर, हिंदुस्तान में इतना जुल्म नहीं है जितना पाकिस्तान में जुल्म है। कि लाल मस्जिद जैसा अलमनाक सानहा हिंदुस्तान में हुआ, जमाना वजीरिस्तान में और पूरे खैबर पख्तूनख्वा में जो मजालिम हो रहे हैं वो वहां हुए कि उनके अपने जेट तैयारों ने अपने ही मुल्क के रहने वालों पर ऐसी बमबारियां की हुई। क्या हिंदुस्तान के अंदर इतने लोग लापता पाए जाते हैं? हिंदुस्तान के अंदर कोई तहरीकें लापता अफराद के लिए हैं? लोग लापता अफराद के लिए तहरीकें चला चला कर, धरने दे देकर, थक कर मजबूर होकर घरों में बैठ के अल्लाह से मांगे। कितनी मसूरात यहाँ बैठी रही। बिलोच लापता, पख्तून लापता, अब तो तहरीक इंसाफ के लोग लापता, सहाफी लापता, उलमाए किराम लापता। यहाँ जो जुल्म है, और यहाँ नहीं, अक्सर मुसलमान ममालिक का यही हाल है। कुफरिया ममालिक में तो फिर भी किसी न किसी दर्जे में कोई मुजाहिरे की इजाजत दे देते। अब सऊदी अरब का हाल यह है कि सऊदी अरब के वहां के कितने उलमा ये फतवे दे रहे हैं, हरमैन के कितने उलमा फतवे दे रहे हैं कि इनकी इताअत होगी, हुक्मरानों की फलस्तीन का साथ नहीं दिया जाएगा।
गलत फतवा है। कुरान और सुन्नत की तालीमात हमें ये कहती है तावनु अलल बिर्रि वत तक़वा वला तावनु अलल इस्मि वल उद्वान, कि नेकी और तकवा के कामों में ताउन होगा